అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్లో ఈరోజు శ్రీనివాస్ గారి కలెక్షన్ చూద్దాము. శ్రీనివాస్ గారు, మీ కలెక్షన్ బాగుంది, అదేవిధంగా మీరు ఇంకా మంచి కలెక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఇక్కడ వీడియో చూసేవాళ్ళు కూడా మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే వీడియోలో వచ్చి మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్తో సహా నేను ఇదే విధంగా ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఫస్ట్ వన్ వస్తే 50 పైసా కాయిన్స్ ఉన్నాయి. 1995 హైదరాబాద్ మింట్ కాయిన్. ఇది కొంచెం స్కార్స్ కేటగిరీలోకే వస్తుంది. దీని వాల్యూ యూఎన్సీ కండిషన్ అయ్యి ఉంటే 50 రూపీస్ వరకు ఉండేది. బట్ ఈ కండిషన్ ఆఫ్ కాయిన్ అనేది మ్యాక్సిమం అంటే ఒక 20 to 30 రూపీస్ వరకే ఉంటుంది. ఇక్కడ నేను చెప్పే వాల్యూస్ ఏవైనా కూడా మనం ఎక్కడన్నా కొనాలి అనుకున్నప్పుడు, బట్ మన దగ్గర ఉండే ఈ కాయిన్స్ అమ్మాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను ఒక కాయిన్ని 30 రూపీస్ అని చెప్పానంటే మీ దగ్గర నుంచి వాళ్ళు మ్యాక్సిమం 15 to 20 రూపీస్కి మధ్యలోనే కొనుక్కుంటారు, డీలర్స్ ఎవరైనా కూడాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 1994 బాంబే మింట్ కాయిన్ ఉంది. ఇది వెరీ నార్మల్ కాయిన్ అనమాట. ఎక్స్ట్రా వాల్యూ అంటూ ఉండదు. మ్యాక్సిమం ఒక 5 రూపీస్ వరకు ఉంటుంది. అదే కన్నా కోల్కతా మింట్ అయి ఉంటే ఇయర్ కింద 1994 కింద ఎటువంటి మింట్ మార్కు లేకపోతే మాత్రం దాని వాల్యూ 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది. 100 రూపీస్ అంటే యూఎన్సీ కండిషన్, అంటే కాయిన్ కొత్తదిగా మనకి మింట్ నుంచి వచ్చినప్పుడు ఏ కండిషన్తో ఉంటుందో ఆ కండిషన్ ఉంటే అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 25 పైసా 1999 హైదరాబాద్ మింట్ 1973 కాయిన్స్ రెండు ఉన్నాయి. ఇవి రెండు కూడా వెరీ నార్మల్, మ్యాక్సిమం అంటే ఒక 5 రూపీస్ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఈ 2 రూపీస్ కాయిన్ చూస్తే అది వెరీ నార్మల్ కాయిన్ అనమాట. దానికి ఎటువంటి ఎక్స్ట్రా వాల్యూ కూడా లేదు, క్రాస్ సింబల్ కాయిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, కమమరేటివ్ కాయిన్స్. ఇవి అన్నీ కూడా మ్యాక్సిమం అంటే ఒక 10 to 20 రూపీస్ వరకు వాటి వాల్యూస్ ఉంటాయి. లేదంటే యూఎన్సీ అంటే ఈ కండిషన్ ఆఫ్ కాయిన్స్ మ్యాక్సిమం ఒక 10 to 20 రూపీస్ ఉంటాయి. అదే మంచి కండిషన్తో ఉంటే మాత్రం 30 నుంచి 40 రూపీస్ వరకు ఉంటాయి. ఇక్కడ ఐఎల్ఓ కాయిన్ ఉంది కదా, ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 30 రూపీస్ నుంచి 80 రూపీస్ వరకు ఉంది. బట్ ఈ కండిషన్ ఆఫ్ కాయిన్ వచ్చేసి మ్యాక్సిమం అంటే ఒక 30 రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ 5 రూపీస్ ట్రాక్టర్ నోట్స్ ఉన్నాయి. ఈ ట్రాక్టర్ నోట్స్ బిమల్ జమాల్ గారి సిగ్నేచర్ ఉండే నోట్స్. ఈ నోట్స్ కూడా పెద్ద ఎక్కువ వాల్యూ ఏమీ ఉండదు. ఈ బిమల్ జమాల్ గారి నోట్స్, అది కూడా ఇవి ప్లెయిన్ ఇన్సెట్ కాబట్టి ప్లెయిన్ ఇన్సెట్ ప్రిఫిక్స్ వచ్చేసి ABCD ఇవి ఉండే నోట్స్ అయితే మ్యాక్సిమం అంటే 40 రూపీస్. 40 రూపీస్ ఎప్పుడు వస్తుందంటే ఆ నోటుకి బ్యాంక్ నుంచి మనం నోటు తీసినప్పుడు కొత్తదిగా ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందో ఆ బండిల్ అదే విధంగా ఉంటే అంత వాల్యూ వస్తుంది. ఒక నోటు 40 రూపీస్ వరకు ఉంటుంది. ఇక్కడ ఉండే ఈ నోట్స్ కూడా ఇవి యూఎన్సీ కండిషన్ నోట్స్ లాగే ఉన్నాయి. మ్యాక్సిమం అంటే ఒక 30 రూపీస్ వరకు రావచ్చు. మిగిలిన ఏవి కూడా అంత ఎక్కువ వాల్యూ ఉండేవి కాదు. 1 రూపీ నోట్స్ కూడా వెరీ నార్మల్ నోట్స్ అనమాట. ఎక్స్ట్రా వాల్యూ ఎప్పుడు వస్తుందంటే వాటికి జస్ట్ అవి కొత్త నోట్లుగా ఉండి ఒక్క చిన్న మడత కూడా లేకుండా ఉంటే మ్యాక్సిమం అంటే ఒక 10 రూపీస్ వరకు రావచ్చు. అంతకుమించి ఎక్కువ వాల్యూ ఉండదు. ఇదే ఈ కలెక్షన్ గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. కొంతమంది అంటున్నారు ఇటువంటి సింపుల్ కలెక్షన్స్ ఎందుకు మీరు చూపిస్తున్నారు, వాటి వాల్యూస్ ఎందుకు చెప్తున్నారు అనేసి అడుగుతున్నారు. అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్నీ తెలియాలని లేదు. మన దగ్గర హ్యూజ్ కలెక్షన్ ఉన్నప్పుడు ఇలాంటివి సింపుల్గానే అనిపిస్తాయి. కానీ చిన్న కలెక్షన్ చేసే వాళ్ళకి ఇది చాలా పెద్దదిగానే కనపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి వాటి గురించి తెలుసుకోవాలని ఆశ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే నేను ఇంత వివరంగా కూడా ఈ వీడియోస్ చేసేది. ఓకే, ఇది టైం వేస్ట్ కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడమే. అర్థమైంది అనుకుంటున్నాను. పెద్ద కలెక్షనే చూపించాలి, దాని గురించే వాల్యూస్ చెప్పాలని లేదు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఆశ ఉండేవాళ్ళు ఎవరు పంపించినా కూడా వాటి గురించి నేను తప్పకుండా వీడియోస్ చేస్తాను. ఓకే, నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఇటువంటి వీడియోస్ షేర్ చేసేందుకు ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.